వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో గుప్త సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, గుప్త సామ్రాజ్యము మౌర్యుల అనంతరం ఉత్తర భారతదేశానంతటినీ సమైక్యం చేసి పరిపాలించినటువంటి వారు గుప్తులు. మనకి మౌర్యుల పతనం తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయండి. ఆ చిన్న రాజ్యాల అనంతరము ఏర్పడిన ఒక మహా సామ్రాజ్యమే గుప్త సామ్రాజ్యం అని చెప్పాల్సి ఉంటుంది. గుప్తుల యొక్క రాజచిహ్నం గరుడ. రైట్, గరుడ అనేది వాళ్ళ రాజచిహ్నము. అధికార లాంఛనం వరాహము. అధికార భాష సంస్కృతము. రైట్, గుప్తులు మొదట ప్రయాగ, అయోధ్య, బీహార్ వంటి ప్రాంతాలను ప్రారంభించారు. రైట్, ప్రయాగ, అయోధ్య, బీహార్ వంటి ప్రాంతాల్లో మొదట పరిపాలన ప్రారంభించడం జరిగింది. రైట్, గుప్తుల యొక్క రాజధానులు చూసినట్లయితే తొలి రాజధాని పాటలీపుత్రము. రైట్, రెండవ రాజధాని ఉజ్జయిని. ఈ రెండు రాజధానుల ఆధారంగా గుప్తుల యొక్క పరిపాలన అనేది ప్రారంభమైంది. రైట్, గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. రైట్, ఇతను కుషానుల యొక్క సామంతుడిగా పరిపాలన ప్రారంభించడం జరిగింది. రైట్, ఇతనికి చూసినట్లయితే ఇతని చరిత్రకి ముఖ్యంగా సోర్స్ వచ్చేసి చైనా రాయబారి ఇత్సింగ్ తన గ్రంథాలలో ఇతనిని చిలికిటో అని పేర్కొన్నాడు. ఇత్సింగ్ భారతదేశానికి 675లో వచ్చాడండి. 685 వరకు ఈయన ఇండియాలో ఉన్నాడు. 10 సంవత్సరాలు ఉన్నాడు. రైట్, ఇండియాలో 10 సంవత్సరాలు ఉండి ఇండియా నుంచి వెళ్ళిపోయాడు. ఇతను భారతదేశానికి సముద్ర మార్గం గుండా వచ్చాడు. రైట్, భూమార్గం గుండా చైనాకి వెళ్ళిపోవడం జరిగింది. చిలికిటో అనేటువంటి రాజు అని చెప్పాడు. దాన్ని ఇంగ్లీష్లో పట్టుకొస్తే శ్రీగుప్తుడు. చిలికిటో అనే పదం చైనా భాష పదము. రైట్, ఈ యొక్క ఇత్సింగ్ ప్రకారము శ్రీగుప్తుడు చైనా నుంచి వచ్చే బౌద్ధ సన్యాసుల కోసము చీనీ విహారమును మృగశిఖావనంలో నిర్మించి దాని నిర్వహణ కోసము 24 గ్రామాలను దానం చేసినట్లుగా చెప్పడం జరిగింది. చీనీ విహారము చైనా నుంచి వచ్చే సన్యాసుల నివాసం కోసము ఏర్పాటు చేయబడ్డ విహారమే చీనీ విహారము. మనం బౌద్ధ మతంలో చెప్పుకున్నాము, విహారము అంటే బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలు అని చెప్పుకున్నాము. రైట్, చైనా నుంచి బౌద్ధ సన్యాసులు బుద్ధుడు పుట్టిన ప్రాంతం చూడడం కోసం వచ్చారు. మృగశిఖావనంలో చైనా బౌద్ధ సన్యాసుల కోసము చీనై విహారం నిర్మించి ఆ విహార నిర్వహణ కోసము 24 గ్రామాలు దానం చేసినట్టుగా ఇత్సింగ్ తెలిపాడు. రైట్, మనకి ఈ యొక్క శ్రీగుప్త తర్వాత రాజు ఘటోత్కచ గుప్తుడు. ఇతను శ్రీగుప్తుడి కుమారుడు. ఇతని గురించి ముజాఫరాబాద్ అనే ప్రాంతంలో ఆధారాలు లభించాయి. శ్రీగుప్తుడు అలాగే ఘటోత్కచ గుప్తుడు మహారాజా అనే బిరుదు ఉపయోగించుకోవడం జరిగింది. మహారాజు అంటే సామంతరాజు అని అర్థము. ఎవరికి సామంతులయ్యా అంటే కుషానులకి సామంతులుగా పరిపాలించారు శ్రీగుప్తుడు అలాగే ఘటోత్కచ గుప్తుడు. వీళ్ళిద్దరి బిరుదేంటి? మహారాజా. జనరల్గా మనకి రాజా అంటే ఒక గ్రామీణ అధికారి కూడా పిలవచ్చు. దొర అనొచ్చు, జమీందార్ అనొచ్చు. ఒక గ్రామమో 2 గ్రామాలో 10 గ్రామాలో ఇతని కంట్రోల్లో ఉంటే రాజా అంటారు. అనేక మంది రాజులని తన అధీనంలో పెట్టుకున్నవాడు మహారాజు అంటే సామంతరాజు. ఒక జిల్లా ప్రాంతాన్ని పరిపాలిస్తే మహారాజు అనొచ్చు. మహారాజాదిరాజా అనేక మంది మహారాజులను తన కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తిని మహారాజాదిరాజా అంటాము. సర్వస్వతంత్రుడు అని అర్థము. స్వతంత్ర రాజుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, కాకపోతే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తే మహారాజాదిరాజు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఒక ఉత్తరప్రదేశ్, ఒక బీహార్, ఒక బెంగాల్. చక్రవర్తి
సువిశాల భూభాగాలను పరిపాలించిన చక్రవర్తి. మనం అశోక చక్రవర్తి అంటాం. కాశ్మీర్ నుంచి కావేరీ వరకు, బెంగాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు సువిశాల ప్రాంతాన్ని అశోకుడు పరిపాలించాడు. అందుకే అశోక చక్రవర్తి అంటున్నాము. ఈ యొక్క శ్రీగుప్తుడు, గజగుప్తులు ఒక బీహార్ ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించారు కాబట్టి మహారాజా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 319 లేదా 320లో రాజు కావడం జరిగింది. 335 వరకు ఇతన్ని పరిపాలించాడు. ఇక్కడ 2 సంవత్సరాలు చెప్పారు ఏంటి సార్ అంటే, చరిత్రకారులు కొంతమంది 319 అని చెప్పేసి, కొంతమంది 320 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుత క్యాలెండర్ వేరు, ఆ కాలంలోని క్యాలెండర్ వేరు. కాబట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, అక్కడ క్యాలెండర్ సిస్టంలో ప్రాబ్లం వల్ల 319 అని కొంతమంది, 320 అని కొంతమంది చెప్పారు. గుప్త వంశంలో తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్రగుప్తుడు. ఒకే వంశంలో అనేక మంది ఒకే పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి 1, 2, 3 అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈయన మొదటి వ్యక్తి కాబట్టి మొదటి చంద్రగుప్తుడు అంటున్నాం. రైట్, ఎవరి సమాచారం వాళ్ళకే రాయాలి కాబట్టి రైట్ మొదటి అని పెట్టుకున్నాము. తర్వాత వ్యక్తిని 2 అంటాం, తర్వాత 3 అంటాము. ఇతని బిరుదు మహారాజాది రాజా. ఎవరైతే సర్వస్వతంత్రులు ఉంటారో వాళ్ళు మాత్రమే మహారాజాది రాజా అనేటువంటి బిరుదు ఉపయోగించుకొని జరుగుతుంది. ఇతను క్రీస్తు శకం 319 లేదా 320లో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. రైట్, ఇతను రాజు అయింది 319 లేదా 320 అనమాట. ఇతడు 319 లేదా 320లో గుప్తా శకమును ప్రారంభించాడు. గుప్తా శకము, గుప్తా క్యాలెండర్ మనకి జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరాన్ని +1గా తీసుకున్నారు. ఇదే +1, ఇదే -1. రైట్, మనకి ఏడీలో పెరుగుతుంది, బీసీలో ఇయర్స్ తగ్గుతాయి. రైట్, ఇయర్స్ తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే 319 లేదా 320ని మనకి +1 లేదా -1 తీసుకోవాలి. రైట్, ఇక్కడ నుంచి గుప్తుల క్యాలెండర్ అంటే 319 300లో 1 అవుతుంది. రైట్, మనకి జీసస్ క్రైస్ట్ మనకి ప్రజెంట్ వాడే గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం +1 లేదా -1 మనకి ఈ యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరం. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఈ యొక్క గుప్తా శకంది తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ 2024లో ఉన్నాము. సో మనము 319 సంవత్సరాలు డిలీట్ చేసినట్లయితే మనకి ఈ క్యాలెండర్ డేట్స్ అనేది సెట్ అవుతుంది అనమాట. మొదటి చంద్రగుప్తుడికి సమకాలీన రాజు వాకాటక మొదటి ప్రవరసేన. ఈ మొదటి ప్రవరసేనుడి యొక్క టైం పీరియడ్ 275 నుంచి 335. మొదటి ప్రవరసేనకు సామ్రాట్ అనే బిరుదుందండి. సామ్రాట్ అనే బిరుదు. ఈ పాయింట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎగ్జామినర్ మనకు అడగడం జరిగిందండి. సామ్రాట్ అనే బిరుదున్నటువంటి చక్రవర్తి ఎవరు? మొదటి ప్రవరసేన. ఇతను మొదటి చంద్రగుప్తుడికి సమకాలండు, ఒకే కాలం చెందిన వ్యక్తి. రైట్, మనకి ప్రధానంగా చూసినట్లయితే మొదటి చంద్రగుప్తుడి యొక్క భార్య కుమారాదేవి. ఈమె లిచ్చవి యొక్క రాకుమార్తె. లిచ్చవి యొక్క రాకుమార్తె. రైట్, ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడు తన బంగారు నాణాలపైన కుమారాదేవిని మరియు తన ముఖాన్ని ముద్రించడం జరిగింది. వజ్జిక కౌముది మహోత్సవం అనే గ్రంథం రాయడం జరిగింది. కౌముది మహోత్సవము. ఈ కౌముది మహోత్సవంలో మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం గురించి చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. కౌముది మహోత్సవంలో మొట్టమొదటిసారిగా మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని వివరించడం జరిగింది. రైట్, నా భూతో నా భవిష్యత్తి అంటే గతంలో ఎవరు ఇంత గొప్పగా పట్టాభిషేకం చేసుకోలేదు, భవిష్యత్తులో ఇంత గొప్పగా ఎవరు చేసుకోరు అని చెప్పేసి వజ్జిక కౌముది మహోత్సవంలో చెప్పడం జరిగింది. ఇతను తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన అలహాబాద్ అయోధ్య వరకు పరిపాలించడం జరిగింది. రైట్, సముద్రగుప్తుడు 335లో రాజయ్యాడు, 380 వరకు పరిపాలించాడు. రైట్, గుప్త వంశంలో అతి గొప్ప చక్రవర్తి సముద్రగుప్తుడు. ఇతని యొక్క మదర్ వచ్చేసి కుమారాదేవి. ఇతని యొక్క తండ్రి వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు.
మొదటి చంద్రగుప్తుడు కుమారదేవి యొక్క సంతానమే సముద్రగుప్తుడు. గుప్త వంశంలో అతి గొప్ప రాజు సముద్రగుప్తుడు. రైట్, ఇతని బిరుదులు చూసినట్లయితే కవిరాజు, వ్యాఘ్ర బల పరాక్రమ, రైట్, అశ్వమేధ పరాక్రమ అనేవి ఇతని యొక్క ముఖ్యమైన బిరుదులుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనం ప్రధానంగా చూసినట్లయితే తన నాణాలపైన వీణ వాయిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. తన నాణాలపైన వీణ ముద్ర ఇచ్చిన రాజు సముద్రగుప్తుడు. ఈ పాయింట్ మనకు చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడగడం జరిగింది. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీణ ముద్ర ఉన్న నాణాలు ఇచ్చినటువంటి రాజు సముద్రగుప్తుడు. తన బంగారు నాణాలపైన వీణ ముద్ర ముద్రించాడు. సముద్రగుప్తుడు. రైట్, సముద్రగుప్తుడిని నెపోలియన్తో పోల్చిన వ్యక్తి విఏ స్మిత్. ఇండియాలో అనేక యుద్ధాలు చేసిన వ్యక్తి సముద్రగుప్తుడు. యూరప్లో అనేక యుద్ధాలు చేసిన వ్యక్తి నెపోలియన్. సో అందుకే ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని పిలిచాడు విఏ స్మిత్, విన్సెంట్ ఆర్థర్ స్మిత్. కానీ ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదంటే నెపోలియన్ 2 యుద్ధాల్లో ఓడిపోయాడు. పిరమిడ్ యుద్ధంలో ఓడిపోయాడు, బ్యాటిల్ ఆఫ్ నేషన్స్లో ఓడిపోయాడు. రైట్, అలాగే మనకి వాటర్లూ యుద్ధంలో కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ సముద్రగుప్తుడు ఎక్కడ కూడా ఓడిపోలేదు. ఓటమి ఎరుగని వీరుడు అనమాట. ఈ కంపారిజన్ కరెక్ట్ కాదు, కానీ ఆ కాలంలో అనేక యుద్ధాలు చేశాడు కాబట్టి ఇండియన్ నెపోలియన్ అన్నాడు విఏ స్మిత్. విఏ స్మిత్ రచించిన గ్రంథం వచ్చేసి ద ఎర్లీ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి గ్రంథం రాశాడు. రాయచౌదరి అనేటువంటి చరిత్రకారుడు సముద్రగుప్తుని మహాపద్మనందునితో పోల్చడం జరిగింది. రాయచౌదరి అనేటువంటి చరిత్రకారుడు రైట్ సముద్రగుప్తుని మహాపద్మనంతో పోల్చాడు. మహాపద్మనందుడు అనేవాడు మగధ వంశంలో, నందా వంశంలో అతి గొప్ప రాజు. పూర్తి భారతదేశంలోని మహాజనపదాలను ఏకం చేసిన రాజు. అతనితో కంపేర్ చేయడం జరిగింది. రైట్, సాటిలేని వీరుడని, అనేక యుద్ధాల్లో విజయం సాధించిన వాడని, మంచి పరిపాలనా దక్షుడని ఆర్సి మజుందార్ పేర్కొన్నాడు. ఇతడి విజయాల గురించి, దండయాత్రల గురించి తెలియజేస్తున్నది అలహాబాద్ ప్రశస్తి. మనకి ప్రశస్తి అంటే రాజుని పొగుడుతూ జారీ చేసిన శాసనమే ప్రశస్తి. పొగడ్తలు ఉండాలి, పొగడ్తలుంటేనే దాన్ని ప్రశస్తి అంటాము. అలహాబాద్ ప్రశస్తి అశోకుడు జారీ చేసినటువంటి స్తంభం పైనే ఆపోజిట్ సైడ్లో సముద్రగుప్తుడు తన విజయాలను వివరిస్తూ ఈ యొక్క శాసనాన్ని జారీ చేశాడు. అందులో పొగడ్తలు ఉన్నాయి కాబట్టి ప్రశస్తి అంటున్నాము. అలహాబాద్ ప్రశస్తి యొక్క రచయిత అని మనకి ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, హరిసేనుడు అనే వ్యక్తి అలహాబాద్ ప్రశస్తిని రాయడం జరిగింది. రైట్, ఉత్తర భారతదేశంలో 8 ఆర్యావర్త రాజ్యాలను ఓడించడం జరిగింది. దీన్నే మొదటి ఆర్యావర్త దండయాత్ర. మనకి ఆర్యావర్తము అంటే మొదట ఆర్యులు నివసించిన ప్రాంతము. అంటే ప్రస్తుత కాశ్మీర్ నుంచి నర్మదా నది వరకు. రైట్, మనకి మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు కాశ్మీర్ ప్రాంతాలను ఆర్యావర్తం అంటారు. మొదట అక్కడ మాత్రమే ఆర్యులు ఉన్నారు, గంగా ప్రాంతంలో లేరు. రైట్, కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆర్యావర్తం అంటారు. 8 మంది రాజులను ఓడించాడు. దీన్నే మొదటి ఆర్యావర్త దండయాత్ర అంటాము. దక్షిణ భారతదేశంపై దండెత్తి 12 మంది రాజులని ఓడించినట్లుగా అలహాబాద్ ప్రశస్తిలో చెప్పడం జరిగింది. రైట్, అలాగే 18 ఆటవిక రాజ్యాలను ఓడించాడు. 18 ఆటవిక రాజ్యాలని వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య 18 ఆటవిక రాజ్యాలు ఓడించాడు. 9 రిపబ్లిక్ లేదా గణతంత్ర రాజ్యాలను ఓడించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. 9 గణతంత్ర రాజ్యాలని ఓడించినట్టుగా ఉంది. దక్షిణ భారతదేశంలో 3 రాజులు అత్యంత బలవంతులు. రైట్, కోసల మహేంద్ర. ఈ కోసల మహేంద్ర వచ్చేసి కోసల రాజ్యము, ఒరిస్సా. రైట్, మహానది ప్రాంతం అని చెప్పాల్సి ఉంటుంది. మహానది చుట్టుపక్కల ప్రాంతమే కోసల.
వేంగి హస్తివర్మ శాలంకాయన వంశము. వేంగి హస్తివర్మ శాలంకాయన వంశం. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతము. దాన్నే ప్రస్తుతము పెదవేగి అంటున్నాము. పెదవేగి. రైట్. మనకి ఆ కాలంలో వేంగి చాలా పెద్ద పట్టణము. ఆంధ్ర పాటలీపుత్రం అనేవారు. ఇప్పుడు ఒక పల్లెటూరు పెదవేగి అనేది. వేంగి హస్తివర్మ అనే వ్యక్తి అత్యంత బలవంతుడు. ఇక చివరిగా చూస్తే పల్లవ విష్ణుగోపుడు. రైట్. ఇతను కంచి యొక్క రాజు, పల్లవ వంశానికి చెందినటువంటి రాజు, తమిళనాడు. ఈ ముగ్గురు మనకి 12 మందిలో అత్యంత బలవంతుడు. దక్షిణ భారతదేశంలో సముద్రగుప్తుడు ఓడించిన వాళ్ళలో 12 మందిలో ఈ ముగ్గురు చాలా బలవంతులుగా చెప్పాలి. రైట్. గ్రహణ, మోక్ష, అనుగ్రహ అనేటువంటి విధానమును ఉపయోగించాడు సముద్రగుప్తుడు. వస్తాడు, ఆక్రమిస్తాడు, గ్రహించడం. మోక్షము, ఆ రాజుకు స్వేచ్ఛ కల్పిస్తాడు. అనుగ్రహం, అదే రాజుని మళ్ళీ రాజుగా చేస్తాడు. రైట్. పాక్షిక స్వాతంత్రము దక్షిణ భారతీయ రాజ్యాలకు ఇవ్వడం జరిగింది. పాక్షిక స్వాతంత్రము దక్షిణ భారతీయ రాజ్యాలకు ఇవ్వడం జరిగింది. రైట్. దక్షిణ భారతీయ రాజ్యాలను పూర్తిగా ఆక్రమించలేదు. దక్షిణ భారతీయ రాజ్యాలకు పాక్షిక స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నియంత్రించడం అసాధ్యం ఆ కాలంలో. ఇప్పుడంటే మనకు విమానాలు ఉన్నాయి, ఏదైనా సమస్య వస్తే నిమిషాల్లో సైన్యం పంపించుకోవచ్చు. రైట్. ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి చట్టాలు దక్షిణ భారతదేశానికి సునాయాసంగా వస్తాయి ఇప్పుడు. కానీ ఆ కాలంలో ఒక చట్టం జారీ చేస్తే ఆ చట్టము దక్షిణ భారతదేశంకి వచ్చేలోపే ఉత్తర భారతదేశంలో రాజే మారొచ్చు. ఎంత దూరం పోయినా గుర్రాలపైన పోవాలి ఆ టైంలో. సో ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి ఈ యొక్క రాజులు ఏం చేశారంటే, సముద్రగుప్తుడు ఏం చేశారంటే దక్షిణ భారతీయులకి పాక్షిక స్వాతంత్రం ఇచ్చాడు. అతని విధానమే గ్రహణ, మోక్ష, అనుగ్రహ. రైట్. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో గ్రహణ, మోక్ష, అనుగ్రహ అనే విధానాలు అవలంబించాడు. వాకాటక రాజైన మొదటి రుద్రసేనుడు ఆర్యావర్త రాజుల్ని మళ్ళీ ఏకం చేయడం జరిగింది. సముద్రగుప్తుని ఓడించాలి, సముద్రగుప్తుని నాశనం చేయాలనే ఇంటెన్షన్తో వాకాటక మొదటి రుద్రసేనుడు ఆర్యావర్త రాజులందరినీ ఏకం చేసి యుద్ధానికి దిగడం జరిగింది. దీన్నే మనము కౌశాంబి యుద్ధం అంటాం. కౌశాంబి దగ్గర జరిగింది కాబట్టి కౌశాంబి యుద్ధం. కౌశాంబి ప్రయాగ దగ్గరలో ఉంటుంది. దీన్నే రెండవ ఆర్యావర్త దండయాత్ర అని కూడా అంటాము. ఈ రెండవ ఆర్యావర్త దండయాత్రలో సముద్రగుప్తుడు మొదటి రుద్రసేనాని ఓడించి చంపేశాడు. ఓడించి చంపివేయడం జరిగింది. ఇతడి కాలం నుండి వాకాటులకు గుప్తులకు మధ్య శత్రుత్వం ప్రారంభమైంది. మొదటి రుద్రసేనాని ఓడించి చంపేశాడు. రైట్. ఇతడు ఆర్యావర్తనము చెందిన 8 రాజ్యాలను, 9 గణరాజ్యాలను, 18 ఆటవిక రాజ్యాలను ఓడించాడు సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగం చేశాడండి. ఈ యొక్క యుద్ధాలు పూర్తయిన తర్వాత. రైట్. ఏ రాజైనా కానీ యుద్ధాలు పూర్తయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు. రైట్. అశ్వమేధ యాగం చూసినట్లయితే రాజ్యాన్ని విస్తరించడం కోసం, రాజ్యం సరిహద్దులను పటిష్టం చేయడం కోసము అశ్వమేధ యాగం జరుగుతుంది. ఈ అశ్వమేధ యాగము పూర్తి చేసిన తర్వాత ఆ యాగము చేసిన బ్రాహ్మణులకు నలందా గ్రామమును దానం చేసి నలందా తామ్ర శాసనమును జారీ చేశాడు. తామ్ర శాసనాలన్నీ దాన శాసనాలే. దానాల గురించి వివరిస్తున్న శాసనాలు. తామ్ర శాసనాలన్నీ దాన శాసనాలే. దానము చేయడం అంటే దానిపైన పూర్తి హక్కును కోల్పోవడమే. రైట్. రాజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నలంద అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు ఇచ్చాడు అంటున్నాం. సో నలంద పైన పూర్తి హక్కులు ఈ యొక్క సముద్రగుప్తుడు కోల్పోతాడు. ఆ బ్రాహ్మణులకు వస్తున్నాయి. అందులో ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ఆ ప్రజలు బ్రాహ్మణులకు కట్టాలి. రైట్. మనకి సముద్రగుప్తుడు పన్నులు వసూలు చేసిన హక్కు లేదు. పొరపాటున భవిష్యత్తులో అక్కడ ఒక బంగారు గని బయటపడింది అనుకుందాము. ఆ బంగారు గని కూడా ఆ బ్రాహ్మణులకే చెందుతుంది. రైట్. వేరే వాళ్ళకు చెందదు, రాజుకు చెందదు. ఎందుకంటే రాజు దానం చేశాడు. దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి అడగకూడదు. అది మన సంస్కృతికి అవమానము. దానం చేయకూడదు. చేసావంటే నువ్వు వాడు వెనక్కి అడగకూడదు. ఒకవేళ నువ్వు దానం చేసి వెనక్కి అడిగితే నీ సంస్కృతికే అవమానం అన్నమాట. ఒక ప్రాంతంను దానం చేయడం వల్ల ఆ ప్రాంతం పైన
రాజు పూర్తి అధికారాలు కోల్పోతాడు, దానం పొందిన వ్యక్తికి పూర్తి అధికారాలు లభిస్తాయి. దత్తాదేవి సముద్రగుప్తుడి మహారాణి అని తెలియజేస్తున్న శాసనం ఎరాన్ శాసనం. ఎరాన్ శాసనం మధ్యప్రదేశ్. సముద్రగుప్తుడి ఎరాన్ శాసనము. ఎరాన్ శాసనం ప్రకారం సముద్రగుప్తుడు భూమండలానంతా ఆక్రమించాడు, పూర్తి భూమిని ఆక్రమించాడు. సముద్రగుప్తుడు పూర్తి భూమిని ఆక్రమించాడనమాట. రైట్. అలాగే దత్తాదేవి సముద్రగుప్తుడి మహారాణి అనే సమాచారం కూడా ఎరాన్ శాసనంలో ఉంది. దీన్నే ఎరాన్ ప్రశస్తి అని కూడా పిలుస్తాం. ఎరాన్ ప్రశస్తి, ఎరాన్ ప్రశస్తి అంటున్నాము. మహామేఘవర్మ అనేవాడు శ్రీలంక యొక్క రాజు. రైట్. శ్రీలంక నుంచి గయకి రెగ్యులర్గా అనేక మంది సన్యాసులు వచ్చేవారు. గయలో వాళ్ళు కొద్ది రోజులు ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసము ఒక విహారాన్ని గయలో నిర్మించాడు మహామేఘవర్మ. సింహల విహారము. శ్రీలంక నుంచి వచ్చే బౌద్ధ సన్యాసుల కోసం నిర్మించాడు కాబట్టి సింహల విహారము. శ్రీలంక యొక్క పాత పేరు ఏంటండి? సింహలము. సింహలం నుంచి వచ్చినటువంటి బౌద్ధ సన్యాసులు కాబట్టి సింహల విహారం కట్టాడు. రైట్. ఈ విహారానికి సముద్రగుప్తుడు విహార నిర్వహణ కోసము గయ గ్రామంను దానం చేసినట్లు గయా తామ్ర శాసనం వివరిస్తుంది. మహామేఘవర్మ సముద్రగుప్తుడికి స్నేహితుడు. తన స్నేహితుడి కోరిక మేరకు సముద్రగుప్తుడు సింహల విహారము నిర్వహణ కోసము గయ గ్రామాన్ని దానం చేసినట్టుగా గయా తామ్ర శాసనం తెలియజేస్తూ ఉంది. అశోకుడు జారీ చేసిన స్తంభ శాసనంపై సముద్రగుప్తుడు మరియు జహంగీర్ శాసనాలు జారీ చేయబడ్డాయి. ఈ శాసనం మొదట అశోకుడు కౌశాంబిలో ఇచ్చాడు. మొదట ఎక్కడ ఇచ్చాడయ్యా అంటే కౌశాంబిలో. ప్రస్తుతం ఎక్కడ ఉందంటే అలహాబాద్లో ఉంది. మనకి అలహాబాదుకి ఈ స్తంభ శాసనాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే జహంగీర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలహాబాద్కు ఈ శాసనాన్ని తరలించింది జహంగీర్. ఈ శాసనాన్ని తరలించింది జహంగీర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి సముద్రగుప్తుడు తన నాణ్యాలపైన వీణ ముద్ర ఇచ్చాడని చెప్పుకున్నాం. సముద్రగుప్తుడు ఆస్థానంలో ప్రధానంగా చూసినట్లయితే మనకి అభిధమ్మ ఘోష అనే గ్రంథం రాసినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ ఉన్నాడు. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే రామగుప్తుడు సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి యొక్క కుమారుడు. దత్తాదేవి సముద్రగుప్తుడి యొక్క కుమారుడు. రామగుప్తుడి భార్య ధృవాదేవి. ఈ రామగుప్తుడు ఉజ్జయిని రాజైన 3వ రుద్రసింహుడి చేతిలో ఓడిపోయాడు. 3వ రుద్రసింహుడు మనం గత చాప్టర్లో చెప్పుకున్నాము. మనకి ఉజ్జయిన్ శకరాజు అంటే రుద్రదమనుడి యొక్క మనవడే 3వ రుద్రసింహుడు. రైట్. ఉజ్జయిన్ శకరాజు అయినటువంటి రుద్రదమనుడు అతి గొప్ప రాజు, కామర్దక వంశం అని చెప్పుకున్నాము. అతని యొక్క మనవడే గ్రేట్ గ్రాండ్ సన్నే రుద్రసింహు. ఇతడు రామగుప్తుని ఓడించాడు. రైట్. విశాఖదత్తుడు దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం రచించడం జరిగింది. ధృవాదేవి మరియు చంద్రగుప్తుడి యొక్క వివాహము. రైట్. ఇందులో ఏం రాశాడయ్యా అంటే 3వ రుద్రసింహుడు రామగుప్తుని ఓడించాడు. రామగుప్తుని ఓడించిన తర్వాత ఒక అవమానకరమైన సంధి చేసుకొని జరిగింది. ధృవాదేవిని శకుల గుడారాన్ని పంపించినట్లయితే రామగుప్తుని చంపకుండా వదిలేస్తానన్నాడు. అయితే ఈ 2వ చంద్రగుప్తుడు అనేవాడు ధృవాదేవిలాగా చీరగట్టుకొని శకుల గుడారానికి వెళ్ళిపోయి శకరుద్రసింహను 3వ శకరుద్రసింహను చంపేయడం జరిగింది. అలా గుప్తుల గౌరవాన్ని కాపాడు 2వ చంద్రగుప్తుడు. గుప్తుల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి 2వ చంద్రగుప్తుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా 2వ చంద్రగుప్తుని చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు, కానీ రామగుప్తుని తిడుతూ ఉన్నారు. ఎందుకంటే రామగుప్తుడు
మూడవ రుద్రసింహ చేతిలో ఓడిపోయాడు. మూడవ రుద్రసింహాన్ని అందరూ కూడా తిడుతూ ఉన్నారన్నమాట. అందరూ కూడా తిడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూడవ రుద్రసింహుడు చంపేసిన తర్వాత రామగుప్తుడికి తన సోదరుణ్ణే చంపాలనుకున్నాడు. రెండవ చంద్రగుప్తుని చంపాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి రెండవ చంద్రగుప్తుడు ఈ యొక్క అన్నను రామగుప్తుని చంపేయడం జరిగింది. రైట్, చంపేసి ధృవాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అదే దేవి చంద్రగుప్తం. అయితే ఇది మనం కథగా కొట్టిపరేయచ్చు. కానీ రామగుప్తుడి నాణ్యాలు రెండవ చంద్రగుప్తుడు. రైట్, ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం 380 నుంచి 414. రెండవ చంద్రగుప్తుడి బిరుదులు శకారి, సింహ విక్రమ, విక్రమాదిత్య, పరమ భాగవత. మొత్తం 4 ముఖ్యమైన చాలా బిరుదులు ఉంటాయి. ముఖ్యమైనవి 4: శకారి, విక్రమసింహ, విక్రమాదిత్య, పరమ భాగవత. రైట్, ఇతడు సముద్రగుప్తుడు మరియు దత్తాదేవిల కుమారుడు. ఇతను సముద్రగుప్తుడు మరియు దత్తాదేవిల కుమారుడు. ఇతడు తన విజయాలను ఉజ్జయిని నగరంలోని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఇనుప స్తంభ శాసనంలో పేర్కొనడం జరిగింది. ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసిన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు. ఈ ఇనుప స్తంభ శాసనం ఉజ్జయిని నుండి మెహరౌలీ ప్రాంతంకు తరలించింది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి మధ్యయుగ తుగ్లక్ రాజు ఈ యొక్క ఇనుప స్తంభ శాసనాన్ని ఉజ్జయిని నుంచి మెహరౌలీకి తీసుకెళ్ళాడు. ఈ శాసనంను మెహరౌలీ స్తంభ శాసనం అని అంటారు. రైట్, మనకి బ్రిటిష్ వాళ్ళు చరిత్ర రాసేటప్పుడు ఈ శాసనం మనకి మెహరౌలీలో దొరికింది కాబట్టి వాళ్ళు మెహరౌలీ స్తంభ శాసనం అన్నారు. కానీ తర్వాత పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే ఇది మెహరౌలీలో ఇవ్వలేదు, ఉజ్జయిన్లో ఇచ్చారు. ఆల్రెడీ దీన్ని అందరూ కూడా మెహరౌలీ స్తంభ శాసనం అన్నారు కాబట్టి సో అది అలాగే ఉంచడం జరిగింది. మొదట ఇచ్చిన ప్రాంతం ఉజ్జయిని, అది గుర్తుపెట్టుకోవాలి. మొదట ఇచ్చిన ప్రాంతం ఉజ్జయిని అని గుర్తుపెట్టుకోవాలి. మెహరౌలీ శాసనం ప్రకారం చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు ప్రపంచ దండయాత్రలు ప్రారంభించాడు. మనకి ఆ శాసనంలో చంద్ర అనే రాజు ప్రపంచ దండయాత్రలు ప్రారంభించినట్టుగా రాయడం జరిగింది. ఆ చంద్రనే రెండవ చంద్రగుప్తుడు. బ్యాక్ట్రియా గ్రీకులను మరియు సైంధవులను ఓడించినట్లుగా రాయడం జరిగింది. సైంధవులు అంటే సింధురాజు, సైంధవుడు సింధురాజు. రైట్, ఇతడి భార్యలు ధృవాదేవి, కుబేర, నాగా. రైట్, నాగులని సముద్రగుప్తుడు ఓడించాడండి. అయితే ఈ యొక్క శకులని ఓడించడం కోసం నాగులతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు. రైట్, నాగుల యొక్క యువరాణి కుబేరా నాగను పెళ్లి చేసుకోవడం జరిగింది. రైట్, ఇతడు తన కుమార్తె అయిన ప్రభావతి గుప్తను వాకాటక రాజైన రెండవ రుద్రసేనకిచ్చి వివాహం చేశాను. మనము ఇంతకుముందే చెప్పుకున్నాం, సముద్రగుప్తుడు మొదటి రుద్రసేనను ఓడించి చంపేశాడు. కానీ ఇతని కాలంకి వచ్చేసరికి అదే వాకాటకులతో వివాహ సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవ రుద్రసేనకి తన కూతురైన ప్రభావతి గుప్తనిచ్చి పెళ్లి చేశాడు. ప్రభావతి గుప్తనిచ్చి వివాహం చేయడం జరిగింది. వాకాటక రెండవ రుద్రసేనుడు చిన్న వయసులోనే మరణించడం జరిగింది. సో అతని పిల్లలు మైనర్ కావడం వల్ల ప్రభావతి గుప్తా రాజప్రతినిధిగా పరిపాలించింది. తన కూతురికి సహాయం చేసే ఉద్దేశంతో రాజధానిని పాటలీపుత్రం నుండి ఉజ్జయిని నగరానికి మార్చాడు. పాటలీపుత్రం అంటే బీహార్. వాకాటకులు పరిపాలించిన ప్రాంతము మహారాష్ట్ర, అలాగే తెలంగాణ ప్రాంతము. రైట్, మనకి బీహార్ నుంచి మహారాష్ట్ర సపోర్ట్ చేయడం కష్టము. అదే మధ్యప్రదేశ్ అయితే దగ్గర అవుతుందని చెప్పేసి ఉజ్జయిని మధ్యప్రదేశ్. రైట్, ఈ మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి సహాయం చేయడం సునాయాసం అవుతుందని చెప్పేసి ఉజ్జయినికి రాజధాని మార్చడం జరిగింది. రైట్, రెండవ చంద్రగుప్తుడు గుప్తుల వంశంలో తొలిసారిగా వెండి నాణాలను జారీ చేశాడు. వెండి నాణాలను జారీ చేయడం జరిగింది. రూప్యక అనే వెండి నాణ్యమును జారీ చేశాడు రెండవ చంద్రగుప్తుడు. గుప్తులు దినారా అనే పేరుతో బంగారు నాణాన్ని ముద్రించడం జరిగింది. అయితే రెండవ చంద్రగుప్తుడు రూప్యక అనే వెండి నాణాలు ముద్రించే, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే
గుప్తుల చరిత్రలో తొలిసారి వెండి నాణాలు ముద్రించింది రెండవ చంద్రగుప్తుడు. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇండియాలో వెండి నాణాలు కాదండి, గుప్తుల వరకు వెండి నాణాలు. గుప్తుల వరకు వెండి నాణాలు అంటే రెండవ చంద్రగుప్తుడిని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నవరత్నాలు అనే 9 మంది కవులు రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారండి. రైట్, ఇతని పరిపాలనా కాలంలో చైనాకు చెందిన పాహియాన్ క్రీస్తు శకం 399లో ఇండియాకు వచ్చాడు. 414లో ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, భారత్ను సందర్శించి ఫోకువోస్కీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. దాన్నే మనము ఇంగ్లీష్లో పట్టుకొచ్చినట్లయితే ఫోకువోస్కీ అనేది చైనా గ్రంథము. బౌద్ధ రాజ్యాల చరిత్ర అనేటువంటి గ్రంథము రచించాడు. ఈ గ్రంథంలో గుప్తుల సామాజిక పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైట్, కుల వ్యవస్థ ఎలా ఉంది, రైట్, అలాగే అంటరానితనం ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటరాని వారు చండాల. ఈ చండాల అనేవారు లేదా అంటరాని వారు రాజ్యం బయట, గ్రామం బయట నివసించారని చెప్పడం జరిగింది. అలాగే కౌరీలు, ఈ కౌరీలు అనేటువంటి నాణాలు అత్యధికంగా చెలామణిలో ఉన్న నాణాలు. అత్యధికంగా చెలామణిలో ఉన్న నాణాలు అంటే మనకు ప్రధానంగా చూసినట్లయితే అత్యధికంగా చెలామణి ఏది ఉంటుంది? అతి తక్కువ విలువ కలిగినవే అత్యధికంగా చెలామణిలో ఉంటాయి. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే 2000 రూపీస్ నోట్ ఉంది, 1 రూపీ కాయిన్ ఉంది. ఏది ఎక్కువ చెలామణిలో ఉంటుంది? 1 రూపీ. ఎందుకంటే 1 రూపీ అందరికీ అవసరం ఉంటుంది. 2000 రూపీస్ ఓన్లీ డబ్బున్న వాళ్ళకి మాత్రం అవసరం పడుతుంది. రైట్, కౌరీలు అతి తక్కువ చెలామణిలో ఉన్నటువంటి నాణాలు. అతి తక్కువ చెలామణిలో ఉన్న నాణాలు కౌరీలు. రైట్, ఇవి గవ్వలతో తయారు చేయబడినవి. ఇది గుప్తులకు సంబంధించిన సమాచారం. ఈ టాపిక్లో మనము గుప్తుల గురించి డిస్కస్ చేసుకున్నాము. రైట్, సముద్రగుప్తుడు అతి గొప్ప చక్రవర్తి. రెండవ చంద్రగుప్తుడు కూడా అతన్ని తండ్రికి తగ్గటువంటి చక్రవర్తిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.